Hello all, welcome to Hustle Coder. My name is Sai Teja. I'm your instructor for React 19 series. సో మనందరికీ తెలుసు రియాక్ట్ రీసెంట్గా 19 సిరీస్ని లాంచ్ చేసిందని. సో రియాక్ట్ 19 సిరీస్లో రియాక్ట్ కొన్ని ఫీచర్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేసింది. అందులో ఏంటంటే వన్ ఆఫ్ ద ఫీచర్ మన ఫామ్ డేటాని గెట్ చేయడం, అంటే ఈజియెస్ట్ వేలో ఫామ్ డేటాని గెట్ చేయడం. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే రియాక్ట్ 19 ఫీచర్ అంటే రియాక్ట్ 19 వర్షన్లో మన ఫామ్ నుంచి డేటాని ఎలా గెట్ చేస్తాం అనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఫస్ట్ చెక్ చేద్దాం. సో ఆల్రెడీ నేను నా యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. సో కరెంట్లీ ఐఎమ్ ఇన్ రియాక్ట్ 19 వర్షన్. సో రియాక్ట్ 19 వర్షన్లో ఫామ్ డేటాని గెట్ చేసుకోవడానికి ఫామ్ ఫీల్డ్స్ నుంచి డేటాని గెట్ చేసుకోవడానికి ఫస్ట్ మనం ఏంటంటే ఒక ఫామ్ని క్రియేట్ చేసుకుందాం. సో దాని గురించి నేను ఒక ఫామ్ని క్రియేట్ చేసుకుంటున్నాను విత్ 2 ఫీల్డ్స్. సో ఫస్ట్ చెక్ చేద్దాం మనకి ఫామ్ అనేది క్రియేట్ అయిందా లేదా అనేసి. సో యా, సో ఇట్ ఈస్ క్రియేటెడ్ వన్ ఫామ్ విత్ 2 ఫీల్డ్స్. వన్ ఈజ్ యూజర్ నేమ్, వన్ ఈజ్ యూజర్ ఏజ్, రైట్? సో ప్రీవియస్గా ఏంటి, ఫామ్ని సబ్మిట్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఆన్ సబ్మిట్ అనే ఒక ఈవెంట్ అనేది రియాక్ట్ 19 బిఫోర్ వర్షన్లో ఉండేది కదా. సో ఇప్పుడు రియాక్ట్ 19 వర్షన్లో ఏంటంటే డైరెక్ట్ మనకి యాక్షన్ అనేసి ఒక ఈవెంట్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. దాంట్లో నేను ఒక మెథడ్ని క్రియేట్ చేస్తూ ఉన్నా, సబ్మిట్ హ్యాండ్లర్ అనేసి. సో నేను ఆ మెథడ్ని క్రియేట్ చేసుకుంటా ఉన్నా, కాన్స్టెంట్ సబ్మిట్ హ్యాండ్లర్ ఈక్వల్ టు. సో ప్రీవియస్గా ఏంటి, మనకి ఈ సబ్మిట్ అంటే మనం ఆన్ సబ్మిట్ యూజ్ చేసినప్పుడు ఈ సబ్మిట్ హ్యాండ్లర్లో మన ఈవెంట్ని మనం యాజ్ ఏ ఆర్గ్యుమెంట్గా తీసుకునే వాళ్ళం, రైట్? ఇప్పుడు ఏంటంటే ఫామ్ డేటాని అంటే ఈ యాక్షన్ అనేది మనకు ఫామ్ డేటాని ఆర్గ్యుమెంట్గా ఇచ్చేసిద్ది. సో ఇక్కడ చూసుకుంటే నేను జస్ట్ ఏదైతే ఇక్కడ ఇచ్చా కదా ఇన్పుట్, అంటే 2 ఇన్పుట్స్, యూజర్ నేమ్ ఒకటి, యూజర్ ఏజ్ ఒకటి, దాని నుంచి నేను డేటాని గెట్ చేయడానికి ఒక 2 వేరియబుల్స్ని క్రియేట్ చేస్తాను. సో ఆ వేరియబుల్ని అంటే డేటాని గెట్ చేయడానికి ఫామ్ డేటా డాట్ గెట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఈ మెథడ్ ఏం చేస్తుంది అంటే మనం ఇక్కడ ఏదైతే నేమ్ని ప్రొవైడ్ చేసామో ఆ నేమ్ని ఈ మెథడ్ తీసుకుంటుంది. సో ఫర్ యూజర్ నేమ్కి యూజర్ నేమ్ అనే మెథడ్, అలానే నేను యూజర్ ఏజ్కి కూడా ఇంకొక వేరియబుల్ని క్రియేట్ చేస్తూ ఉన్నా, రైట్? క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నేనేం చేస్తా ఉన్నా అంటే కన్సోల్ చేస్తా ఉన్నా, కన్సోల్ డాట్ లాగ్ యూజర్ నేమ్, యూజర్ ఏజ్, రైట్? సో నేను సేవ్ చేస్తా ఉన్నా, సేవ్ చేశాను ఫైల్ని. ఒకసారి నేను నా బ్రౌజర్లోకి వెళ్ళా, అండ్ ఐఎమ్ గివింగ్ ద నేమ్స్ 26. చూడండి, సాయి తేజ 26 కన్సోల్లో ప్రింట్ అయింది. ఇంకొక నేమ్ ఇచ్చి చూస్తా ఉన్నా, వికాస్ 28, రైట్? సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈవెన్ వన్స్ నేను సబ్మిట్ చేశాక ఫామ్ డేటా ఆటోమేటిక్గా నా ఫీల్డ్స్ కూడా రీసెట్ అవుతా ఉన్నాయి. సో ఐ డోంట్ నీడ్ టు మేనేజ్ ఎనీ స్టేట్. ఇక్కడ నేను ఎలాంటి స్టేట్ని మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు రియాక్ట్ 19లో. సో అండ్ మీరు ఇక్కడ చూస్తే రియాక్ట్ 19లో
ఫీల్డ్స్ నుంచి డేటాని గెట్ చేయడం ఎంత ఈజీగా చూడండి. జస్ట్ ఫార్మ్ డేటా డాట్ గెట్ అనే ఒక మెథడ్ తోటి డైరెక్ట్ మనం ఆ ఫీల్డ్స్ నుంచి డేటాని గెట్ చేస్తా ఉన్నాం. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫీచర్ ఇన్ రియాక్ట్ 19. సో హోప్ యూ ఆల్ ఆర్ ఎంజాయింగ్. సో ఇంకా మరిన్ని ఫీచర్స్తో మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో థ్యాంక్ యూ ఆల్.